మధ్యాహ్నం రాష్ట్ర కేబినెట్ భేటీ అవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్లో జరగనున్న భేటీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన తేదీల ఖరారు, బడ్జెట్ పద్దు ప్రపోజల్స్ పై చర్చించనున్నారు. దీంతో పాటు యాసంగి రైతు భరోసా నిధుల విడుదలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవల ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి 3 కొత్త కార్పొరేషన్లలో ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇక రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షిస్తూనే దేవాదుల ప్యాకేజ్ 3 పనుల కొనసాగింపునకు అవసరమైన పరిపాలనాపరమైన అనుమతులను మంత్రులు ఆమోదించనున్నారు. రైట్, డీటెయిల్స్ సచివాలయం నుంచి యాదగిరి అందిస్తారు. యాదగిరి, సీఎం అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ క్యాబినెట్ సమావేశంలో మేజర్గా ఇవాళ జరిగే ఈ క్యాబినెట్ సమావేశంలో ప్రధానంగా ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఇప్పటికే మార్చి మొదటి లేదంటే 2వ వారంలో ఈ సమావేశాలు ఉండే అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతూ ఉన్నది. దీని మీద మార్చిలో మరి ఎప్పుడు ఈ బడ్జెట్ సమావేశాలు నిర్వహించుకుందాం, దానికి సంబంధించి ఎన్ని రోజులు నిర్వహించే అవకాశం ఉంటుంది, ఈ బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి మేజర్గా ఏ శాఖకు ఎంత కేటాయించుకుంటే బాగుంటుంది, ఇప్పుడున్నటువంటి దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రధాన శాఖలేంటి, అందులో ఏ శాఖలకు ఎంత కేటాయించుకుంటే బాగుంటుంది, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంది, మరి కేంద్రం నుంచి ఇప్పటికే కేంద్ర బడ్జెట్ ఆల్రెడీ ప్రకటించారు కాబట్టి కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్రం కోరినటువంటి వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఏ ప్రాజెక్టు కూడా కేంద్రం నుంచి బడ్జెట్ కేటాయింపులు లేవు కాబట్టి మరి రాష్ట్రంలో చేపట్టే ప్రాధాన్యత గల అంశాలకు సంబంధించి ప్రాధాన్యత గల ప్రాజెక్టులకు సంబంధించిన దాంట్లో మరి రాష్ట్ర ప్రభుత్వమే వాటిని చేపడతామని చెప్పేసి ఆల్రెడీ ఇప్పటికే చెప్పింది కాబట్టి దీనికి సంబంధించి మరి ఏ ప్రాజెక్టుకు ఎంత కేటాయించుకునే అవకాశం ఉంటుంది, దానికి నిధుల సేకరణ ఎట్లా ఉంటే బాగుంటుంది, ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు అన్న దాని మీద ఇవాళ జరిగే క్యాబినెట్ సమావేశంలో చర్చించి ఈ బడ్జెట్ కేటాయింపులు తర్వాత బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన దాని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే మనకు ఈ మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికల తర్వాత ఈ రైతు భరోసా వేస్తామని చెప్పేసి ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే చెప్పారు కాబట్టి ఇవాళ మధ్యాహ్నం జరిగే క్యాబినెట్ సమావేశంలో ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి దాని మీద చర్చించి దానికి ఎప్పటి నుంచి ఈ రైతు భరోసా వేసే అవకాశం ఉంటుంది అనే దాని మీద కూడా ఒక గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చే అవకాశం అయితే కనబడుతూ ఉన్నది. ఇక రైతులు కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ రైతు భరోసాకు సంబంధించి ఇవాళ చర్చించి ఎప్పటి నుంచి ఈ రైతు భరోసా వేస్తారు, ఎన్ని రోజులు వేస్తారు అనే దాని మీద ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక వీటితో పాటు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళకు సంబంధించి రాష్ట్రంలో ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం కొనసాగుతూ ఉన్నది కాబట్టి ఆయా జిల్లాల వారీగా వాటి అప్డేట్ ఏ జిల్లాలో ఎంతవరకు వచ్చాయి, ఈ భవన నిర్మాణాలకు సంబంధించినటువంటి పనులు ఎంతవరకు కొనసాగుతూ ఉన్నాయి, సో ఏ జిల్లా ఎంత అయ్యాయి పూర్తయ్యాయి అనే దాని మీద కూడా దీని మీద కూడా చర్చించి క్యాబినెట్లో దీని మీద కూడా చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక వీటితో పాటు మనకు మేజర్గా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన మీద రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతూ ఉన్నది. పంచాయతీ ఎన్నికలు తర్వాత ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత ఇదే జోష్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా పోయే అవకాశం ఉంది అనే ఒక చర్చ కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి మరి ఈ మధ్య కాలంలో కనుక వెళ్తే ఇక ఆల్రెడీ ఈ విద్యార్థులకు సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్స్ కూడా ఖరారయ్యాయి. మరి ఈ మధ్యలో వెళ్తారా లేదంటే ఈ ఎగ్జామ్స్ తర్వాత వెళ్ళే అవకాశం ఉంటుందా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు వెళ్ళే అవకాశం ఉంటుంది, తర్వాత ఇక ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఎప్పుడు పోతే బాగుంటుంది, అవి ఎప్పుడు నిర్వహిస్తే బాగుంటుంది అనే దాని మీద కూడా చర్చించి ఇవాళ జరిగే క్యాబినెట్లో దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక ఈ 3 మున్సిపాలిటీలకు సంబంధించి ఏదైతే కొత్తగా ఏర్పాటు చేశారో దీనికి సంబంధించి దాని మీద కూడా ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగ నియామకాలకు సంబంధించి దాని మీద కూడా ఒక చర్చించి ఇవాళ జరిగే క్యాబినెట్లో దాని మీద కూడా ఈ ఉద్యోగుల నియామకానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్లు కొనసాగుతూ ఉన్నాయి. ఇక రూరల్లో కూడా అంటే పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన దాని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి కూడా దీని మీద ఒక ప్రకటన కూడా చేశారు. త్వరలోనే హైదరాబాద్ లాంటి ఏరియాలో కూడా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడతాం, దానికి సంబంధించి
వారం 10 రోజుల్లోనే పూర్తిగా ఎట్లా ఉంటే బాగుంటుంది, ఎక్కడెక్కడ నిర్మాణం చేయొచ్చు అనే దాని మీద కూడా దీని మీద ఒక పూర్తి స్థాయిలో ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి అధికారులను కూడా ఆదేశించారు. కాబట్టి ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో ఈ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ఎక్కడెక్కడ హైదరాబాద్ లాంటి ఏరియాలో ఎక్కడెక్కడ నిర్మిస్తే బాగుంటుంది, సో ఎన్ని ఇండ్లు ఇక్కడ అవసరం ఉన్నాయనే దాని మీద కూడా చర్చించి ఎప్పటి నుంచి ఇచ్చే అవకాశం ఉంటుంది, ఈ పనులు చేపట్టే అవకాశం ఉంటుంది అనే దాని మీద కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అధికారుల పనితీరుకు సంబంధించి కొన్ని ఛాలెంజెస్ ప్రభుత్వం ఆల్రెడీ అధికారులకు పెట్టింది. తర్వాత జిల్లా స్థాయిలో ప్రభుత్వం చేపడుతున్నటువంటి పథకాల విషయంలో అధికారులు ఎట్లా ముందుకెళ్ళాలి, ఏంటి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి అనే దాని మీద కూడా ఇప్పటికే ప్రభుత్వం చాలాసార్లు సూచనలు చేసింది. కాబట్టి ప్రభుత్వం అనుకున్నట్లుగానే ప్రభుత్వం చెప్పినట్లుగానే అధికారుల పనితీరు ఉందా లేదా, ఒకవేళ లేకపోతే ఏ జిల్లాలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది, వాళ్లకు మార్పులు చేర్పులు ఏమైనా చేసే అవకాశం ఉంటుందా, సో మంత్రులకు సంబంధించిన కూడా ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయి, అధికారులు ఎక్కడెక్కడ ఏదైతే జిల్లాల వారికి కూడా మంత్రుల ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి పథకాలకు అనుగుణంగా పనిచేస్తున్నారా లేదా అనే దాని మీద కూడా చర్చించి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక వీటితో పాటు ఈ 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి ఇప్పటివరకు ఎంతమందికి లబ్ధి చేకూరాయి, ప్రజల నుంచి ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా చర్చించి ఇవాళ పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక ఇందులో మేజర్గా ప్రభుత్వం తీసుకున్నటువంటి వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఇరిగేషన్ కానివ్వండి, మిగతా అంశాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు, రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టులకు సంబంధించి వాటి పనులు, తర్వాత వాటికి కేటాయించే నిధులు, తర్వాత ఈ నిధుల సేకరణ ఎట్లా, తర్వాత రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉన్నది, సో ఇంకా రాబడి పెంచుకోవాలంటే ఏం చేయాలి, అధికారుల పనితీరు ఎట్లా ఉండాలి, ప్రభుత్వం ఇంకా ఎలాంటి పథకాలు అమలు చేస్తే బాగుంటుంది, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా చర్చించి ఇవాళ జరిగే క్యాబినెట్లో కొన్ని అంశాల మీద కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. మాధురి.